హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్స్ లైఫ్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ టెంపుల్, సంగీ టెంపుల్ గురించి తెలుసుకుందాం. వీల్ ఎక్స్ప్లోర్ ద టెంపుల్స్ ఆర్కిటెక్చర్, హిస్టరీ అండ్ సిగ్నిఫికెన్స్. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేసినట్లయితే ఈ టెంపుల్ మిస్ అవ్వకండి, డెఫినెట్గా వెళ్ళి చూడండి. అండ్ please subscribe my channel for more travel videos and don't forget to like, share this video. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ అలాగే సండే అండ్ హాలిడేస్లో ఉదయం 8 o'clock నుంచి రాత్రి 8 వరకు ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి బస్లో కానీ మీ సొంత వెహికల్స్లో కానీ వెళ్ళొచ్చు. ఇది హైదరాబాద్ విజయవాడ హైవే దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ 1991లో కట్టించారు అండ్ 18 monthsలో ఈ టెంపుల్ కట్టడం పూర్తి చేశారంట. ఈ కనిపించేది టెంపుల్ ఎంట్రన్స్ వే అన్నమాట. సో ఇక్కడ కార్ పార్కింగ్ అండ్ 2-wheeler పార్కింగ్కి అమౌంట్ తీసుకుంటారు. 50 rupees పార్కింగ్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది హనుమాన్ టెంపుల్ కనిపించేది. సో డైరెక్ట్ పైకి వెళ్ళొచ్చు అండ్ అలాగే ఇక్కడ కనిపించే స్టెప్స్ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు టెంపుల్కి. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలనుకుంటే మీరు ఇక్కడ బైక్ ఇక్కడ పార్క్ చేసేసి ఆర్ కార్ కూడా ఇక్కడ పార్క్ చేసేసి స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు. ఆర్ డైరెక్ట్ పైకి వెళ్ళాలనుకుంటే పైకి వేరే ఇలాగే కంటిన్యూస్గా ఒక దారి ఉంటుంది. ఆ దారి గుండా వెళ్తే డైరెక్ట్ ఆ గోపురం, కనిపించే గోపురం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్లో చాలా షూటింగ్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఉంటుంది, పవిత్ర బంధం మూవీ, సౌందర్య గారిది. అందులో ఒక టెంపుల్ సీన్ ఉంటుంది. మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారు సౌందర్య గారు. అది ఈ టెంపుల్లోనే షూట్ చేశారు. స్టెప్స్ అన్నీ ఎక్కిన తర్వాత ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ చేతులు కాళ్ళు కడుక్కోవడానికి, అండ్ కార్లో వచ్చిన వాళ్ళకు కూడా ఇదే ఇటు సైడ్ కనిపించే రైట్ సైడ్ నుంచే ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇది టెంపుల్లోకి ఎంట్రీ అవ్వగానే మనకి ఇవి కనిపిస్తాయి. 3 మెయిన్ టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు కనిపించేది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అండ్ అటువైపు ఉండేది శివుడి టెంపుల్, అండ్ లెఫ్ట్లో మీకు పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు ఉన్న గోపురం. ఇది మెయిన్ గోపురం అన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం హైట్ వచ్చేసి 9 అడుగులు ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ లోపల వీడియోస్ అలౌ చేయలేదు, సో అందుకే నేను వీడియో లోపల తీయలేదు. ఇందులోనే ఇంకా చాలా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఈ కనిపించే టెంపుల్ వచ్చేసి రాధాకృష్ణ టెంపుల్ అన్నమాట. ఈ చిన్న చిన్న టెంపుల్స్లో మొబైల్ అలౌడే ఏమనలేదు. నేను దూరం నుంచి వీడియో తీశాను. అది రాధాకృష్ణ టెంపుల్. అండ్ ఇలాగే ఇది కనిపించేదేమో సీతారాముల వారి టెంపుల్. చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ జరిగాయి అని చెప్పాను కదా. ఇంకో మూవీ షూటింగ్ ఏంటంటే లైక్ ఖుషీ సినిమా షూటింగ్ కూడా టెంపుల్లో ఒకటి ఉంటుంది కదా, ఆ సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారంట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వినాయకుడి టెంపుల్. అండ్ అలాగే చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, ఇందు లోపలనే వెళ్ళి చూడండి మీరు కూడా.
ఈ టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అండ్ అలాగే ఇక్కడ కనిపించేది నవగ్రహాల టెంపుల్. అక్కడ నవగ్రహాల టెంపుల్ దగ్గర నుంచి అటు పక్కన బయట వ్యూ కూడా చాలా బాగుంటుంది. నేను లోపలికి వెళ్ళలేదు. స్టెప్స్ ఎక్కకుండా డైరెక్ట్ కార్లో మీదికి రావచ్చు అని చెప్పాను కదా, అలా మీదికి వచ్చాక ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను నిలబడి చూసే దగ్గర నుంచి వ్యూ చాలా బాగుంది. అండ్ సిటీ కూడా చాలా బాగా కనపడుతుంది. ఆ కొండలు అదంతా చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా చూడండి. వెంకటేశ్వర స్వామికి రైట్ సైడ్లో శివుడి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కూడా మొబైల్ అలో లేదు, కానీ నేను దూరం నుంచి తీశాను. మూడు టెంపుల్స్కి 3 గోపురాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి టెంపుల్స్. ఈ టెంపుల్ వచ్చేసి అష్టలక్ష్ముల టెంపుల్. ఇప్పుడు మనం చూసేది ఆదిలక్ష్మి టెంపుల్. సంతానలక్ష్మి అమ్మవారు, గజలక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి అమ్మవారు, ధాన్యలక్ష్మి అమ్మవారు, విద్యలక్ష్మి అమ్మవారు, ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు, వీరలక్ష్మి అమ్మవారు. ఇలా అష్టలక్ష్ముల టెంపుల్ ఒకటే దగ్గర చాలా బాగుంది చూడ్డానికి. ఈ అష్టలక్ష్ముల టెంపుల్ పక్కనే కళ్యాణ మండపం ఉంది. కళ్యాణం జరిగినప్పుడు అక్కడ చేస్తారన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్. ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ లోపల కూడా కెమెరా అలో చేయలేదు, సో నేను బయట నుంచే షూట్ చేశాను. అష్టలక్ష్ముల అమ్మవారి టెంపుల్ వెనకాలనే ఈ పెద్ద గుడి గంట ఉందన్నమాట. సో ఇది 3 times మోగించండి, చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటారు. నేను ఈవినింగ్ 4 o'clockకి అలా 4:30కి వచ్చాను. సో కాస్త చీకటి అయిపోయిన తర్వాత లైట్స్ వేస్తే చాలా బాగుంటుంది. నైట్ లుక్లో కూడా టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్లో చాలా కోతులు అయితే చాలా ఉన్నాయి. అండ్ కొంచెం మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వాటితో ఉండండి. వాటికి ఫుడ్ మాత్రం ఏం అలో చేయట్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.